హలో ఫ్రెండ్స్, నేను ఈజీ టైలరింగ్ లక్ష్మి. ఈరోజు నేను స్కాలప్ డిజైన్లో కటింగ్ వీడియో చేస్తున్నాను, మిస్ కాకండి ఫ్రెండ్స్. అయితే మనం స్కాలప్ డిజైన్ బార్డర్ ఎట్లా జాయిన్ చేస్తామని వీడియోలో ఉంది. అయితే ఫస్ట్ మనము హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలో కటింగ్ చేసేసుకున్నాం కదా, హ్యాండ్స్ ఎట్లా కటింగ్ చేసినామో అట్లనే దానిపైనే స్టిచ్ చేసుకుంటూ రావాలి. రౌండ్ మొత్తం నీట్గా మనం ఎట్లా కట్ చేసినామో అట్లనే స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, అట్లా రౌండ్ మొత్తం స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. రెండు ఒకటేసారి పట్టుకొని స్టిచ్ చేయాలి. మనం కట్ చేసేటప్పుడు కూడా రెండు ఒకటేసారి జాయిన్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా, స్టిచ్ చేసేటప్పుడు కూడా అట్లనే రెండు పట్టి కుట్టుకోవాలి. రౌండ్ మొత్తం టక్స్ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. చూడండి, అట్లా మనము టక్స్ ఇస్తేనే కరెక్ట్గా బోర్లు వేయడానికి ఈజీ అవుతుంది మనకు. చూడండి, ఇట్లా మొత్తం టక్స్ ఇచ్చేసేయాలి. టక్స్ ఇచ్చి బోర్లు వేసేసుకోవాలి. మనము బోర్లు వేసినాక కరెక్ట్గా సర్దుకుంటూ దానిపైన ఒక స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, అట్లా నేను ఇది స్టిచ్ చేయడానికి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేయలేదు. చూడండి, ఇట్లా పైనుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. చూడండి, సర్దుకుంటూ ఒక స్టిచ్ చేసేసినామంటే సరిపోతుంది. చూడండి, ఎండింగ్కి వచ్చేసింది, అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, అట్లా పైన ఒక స్టిచ్ చేసేసుకుందాం, ఎక్కడ జరగకుండా. కరెక్ట్ టక్స్ పైన ఉంటుంది కదా. చూడండి ఎలా వచ్చిందో. అయితే ఫ్రెండ్స్, నేను ఫ్రంట్ పార్ట్ రెండు కూడా స్టిచ్ చేసి పెట్టుకున్నాను, వీడియో లెంత్ అవుతుంది అని చెప్పేసి. క్రాస్ పట్టీలు కూడా జాయిన్ చేసేసాను. చూడండి, అయితే బ్యాక్ నెక్ కూడా కుట్టుకొని బోర్లేసి పెట్టుకున్నాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకని కొంచెం ప్రాసెస్ వరకు స్టిచ్ చేసి పెట్టుకున్నా. అయితే మనము బ్యాక్ సైడ్ మనం నెక్ కోసము మెజర్మెంట్ తీసుకొని ఎంత పడుతుంది క్లాత్ అని చెప్పేసి నాకు ఇక్కడ 15 వరకు వచ్చింది ఫ్రెండ్స్. 15 వరకు మనం బార్డర్ తీసుకొని రెండు సైడ్లు 15 అంటే 30 పోయింది ఫ్రెండ్స్. ఇక్కడనే ఎక్స్ట్రా ఉన్న కొంచెం క్లాత్ తీసేసుకొని రెండు కూడా మనము డిజైన్ చేసి పెట్టుకోవాలి. అయితే ఈ డిజైన్ చేసుకోవడానికి నేను కొంచెం మందంగా ఉన్న లైనింగ్ క్లాత్ ఒకటి తీసుకొని దానిపైన పెట్టుకొని కుట్టుకొని బోర్లు వేసేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, ఈ క్లాత్ తీసుకున్నా నేను. అయితే ఈ క్లాత్ ఒక 2.5 ఇంచెస్ వరకు ఉంటే కూడా సరిపోతుంది ఫ్రెండ్స్. మనకు 3 ఇంచెస్ కూడా ఏం అవసరం లేదు. 2.5 తీసుకుంటే 2.5 వెడల్పు తీసుకుంటే కూడా సరిపోతుంది. నేను రెండు బార్డర్స్కి సరిపోయేటంత లైనింగ్ క్లాత్ తీసుకున్నా. ఒక సైడ్కి సరిపోయింది, ఒక సైడ్కి కొంచెం అతుకులు వేసుకున్నా. చూడండి, ఇట్లనే రెండు కూడా ప్రిపేర్ చేసుకున్నా నేను. అయితే కొంచెం క్రాస్ ఉంటే సెట్ చేసుకొని చూడండి, మనము కట్ వర్క్ ఎట్లా వస్తుందో అట్లా 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్కి లోపలికి ఒక స్ట్రైట్ గీత డ్రా చేసుకొని చూడండి, రౌండ్గా డ్రా చేసుకున్న గీత పైనుంచి కట్ చేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఓపెన్ చేసి చూపిస్తున్నానుగా. చూడండి, అట్లా. అయితే బార్డరు రైట్కు ఉండాలి. రైట్ పైననే మనము ఈ లైనింగ్ క్లాత్ పెట్టి కరెక్ట్గా రౌండ్స్ ఎట్లుందో అట్లా స్టిచ్ చేసుకుంటూ రావాలి. స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి లాస్ట్ ఎండింగ్ వరకు నీట్గా వేయండి స్టిచ్ అనేది. ఫస్ట్ది కరెక్ట్గా రాకపోయినా సెకండ్ది కూడా దానిపైన వేసుకుంటూ వచ్చేసిండ్రంటే సెకండ్ వన్ వస్తే సెట్ అయిపోతుంది. చూడండి, ఫస్ట్ కుట్టుకునేటోళ్ళకు చెప్తున్నా ఫ్రెండ్స్, ఇది టిప్. చూడండి, ఫస్ట్ కుట్టుకునేటోళ్ళు కొత్త నేర్చుకున్న వాళ్ళు ఏమంటే ఫస్ట్కే ఇట్లా కుట్లు వేసుకోవడం రాదు. అందుకే ఒకటైతే వేయండి ఫస్ట్ ఎగ్జాంపుల్, తర్వాత సెట్ చేసుకుంటూ సెకండ్ స్టిచ్ చేసేటంటే వచ్చేస్తుంది. ఫుల్ మొత్తం కట్స్ ఇచ్చేసేయాలి. ఫుల్ కట్స్ ఇస్తేనే మనకు బోర్లు వేసుకోనికి ఈజీ అవుతుంది. చూడండి, ఇట్లనే దానిపైనే మళ్ళీ సర్దుకుంటూ స్టిచ్ చేసేసినామంటే సరిపోతుంది. చూడండి, ఈ డిజైన్ చేయడానికి కూడా నేను ఎలాంటి మెటీరియల్ యూజ్ చేయలేదు ఫ్రెండ్స్.
సడన్గా ఒక్కొక్కసారి దొరకవు కదా, ఏమీ ఉండవు. అలాంటి టైంలో మనము ఏది లేకున్నా కుట్టుకొని మన బ్లౌజులు మనం వేసుకోవచ్చు. అందుకోసమే బిగినర్స్ తొందరగా నేర్చుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎట్లా వచ్చేసిందో. ఇది ఈ సైడ్కి లోపలికి మడిచేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఒక ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నా. ఇట్లా చూడండి అయిపోయింది. సెకండ్ వన్ కూడా అట్లనే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. రైట్ మనకి కరెక్ట్ సైడ్కి ఉన్న దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టి కుట్టుకోవాలి మనము. చూడండి ఫస్ట్ది మనము రెడీ చేసుకున్నాం కదా, ఇది సెకండ్ వన్ కూడా చేసేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. రౌండ్ ఎట్లుంటే అట్లా కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ రౌండ్ ఉన్న దగ్గర మెల్లిమెల్లిగా తిప్పుకుంటూ కుట్టేసేసుకోండి. చూడండి అట్లా మెల్లిగా అయినా సరే రౌండ్ మాత్రం కరెక్ట్గా రావాలి. రౌండ్ వస్తేనే మనకి బోర్లు వేయడానికైనా కానీ డిజైన్ అనేది కరెక్ట్గా ఏర్పడుతుంది అన్నమాట. అయితే నేను ఇవి కొంచెం లోతు ఎక్కువనే తీసుకున్నా ఫ్రెండ్స్. డిజైన్ కరెక్ట్ రానికే కొంచెం అంతేం తీసుకోలే, బాగానే లోతుకి ఎక్కువ తీసుకున్నాను. కట్ వర్క్ అంటే లోతులు ఎక్కువ ఉంటేనే కొంచెం మంచిగా అనిపిస్తుందని లోతు ఎక్కువ తీసుకున్నా. కట్స్ పెట్టేసేయాలి, మధ్యలోకి పెట్టాలి, మళ్ళీ రౌండ్ ఉన్న చోట అంతా పెట్టాలి, లేదంటే పట్టేసినట్టు అయిపోయి డిజైన్ కరెక్ట్ రాదు, బోర్లు వేయడానికి కూడా సెట్ కాదు. చూడండి ఇట్లా మొత్తం టక్స్ ఇచ్చేసి బోర్లు వేసేసుకోవాలి మనము. బోర్లు వేసేసుకొని దానిపైన ఒక స్టిచ్ చేసుకుందాం. వేరే మెటీరియల్ బరకం లాంటిది యూజ్ చేసుకున్నామంటే మనం ఇట్లా స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా ఒక్కసారి ఇట్లా మనం లోపల నుంచి ఇట్లా దూర్చినామంటే డిజైన్ పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. చూడండి మనం ఇట్లా సర్దుకుంటూ స్టిచ్ చేయాలి. చూడండి ఇట్లా కట్ వర్క్లోనే ఈ బ్యాక్ సైడ్ ఈ బార్డర్ అంతా రెడీ చేసేసి పెట్టుకోవాలి మనము. రెండు సైడ్లకు వేసుకునే బార్డర్ రెడీ చేసుకున్నాం కదా. చూడండి ఈ ఎక్స్ట్రా క్లాత్ కూడా మనము ఒక ఫోల్డ్ ఇచ్చుకొని బోర్లు వేసేసుకుంటే సరిపోతుంది. లోపలికి మడిచేసి అయిపోయింది ఫ్రెండ్స్. రెండు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్కి మనం ఎక్కడ పెట్టుకోవాలని ఒక మార్కింగ్ వేసుకొని, ఎగ్జాంపుల్ ఒక మార్కింగ్ వేసుకొని చూసుకొని సెట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసి దానిపైన స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఇట్లనే పైన మనము కదలకుండా పైనుంచి ఒక కుట్టేసేస్తే అది ఎక్కడ జరగదు. ఇంకా స్ట్రేట్గా కుట్టేసుకుంటూ రావచ్చు ఇంకా మనము. చూడండి అట్లా ఫోల్డ్ చేసినాం కదా మనము, అదే ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే కూడా ఇంకొంచెం లోపలికి ఫోల్డ్ చేసి స్ట్రేట్ కుట్టేసుకుంటూ రావాలి. కింద ఎక్స్ట్రా ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లనే మనము ఫస్ట్ సైడ్ అయిపోయింది కదా, ఇంకొక సైడ్కి కూడా అట్లనే స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒక సైడ్ బార్డర్ జాయిన్ చేసేసినాం కదా, సెకండ్ సైడ్ కూడా మనము బార్డర్ జాయిన్ చేసేసుకోవాలి. చూడండి ఇది కంప్లీట్ అయిపోతేనే మనం సెకండ్ వన్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంకొక స్టిచ్ చేస్తున్నా జారిపోకుండా ఉండడానికి కొంచెం. అయితే సెకండ్ సైడ్ కూడా మనము మార్కింగ్ చేసుకొని చూసుకుంటే సరిపోతుంది. ఎక్కడ వరకు వచ్చిందని పక్కదాన్ని చూసుకొని, ఇది కూడా కరెక్ట్ వాటి ఫేసెస్ ఎట్లున్నాయో అట్లనే చూసుకొని సమానంగా స్ట్రేట్గా పెట్టుకొని చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసేస్తే సరిపోతుంది మనకు. చూడండి అట్లా నేను సెట్ చేసుకున్నా, పెట్టేసి కుట్టేస్తున్నా. డైరెక్ట్ స్ట్రేట్ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇంకా పైన కానీ కింద కానీ ఫోల్డింగ్ ఇస్తే ఫోల్డింగ్ ఇచ్చేసేయాలి, పైన కింద ఎక్స్ట్రా అంటే కట్ చేసేసేయాలి. ఇంకొక స్టిచ్ చేసి చూడండి అయిపోయింది. కార్నర్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని దానిపైన స్టిచ్ చేసుకుంటూ రావాలి.
అయిపోయినట్టే. సెకండ్ సైడ్ కూడా మనకు కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. చూడండి డిజైన్ ఎలా వచ్చిందో చూడండి. నీట్గానే వచ్చింది ఫ్రెండ్స్. పైన డోరీస్ పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది మనకు. కింద బెల్ట్ జాయిన్ చేసుకుందాం. బెల్ట్ క్లాత్ జాయిన్ చేసుకొని మళ్ళీ దానిపైన ఇంకొక స్టిచ్ చేసుకుందాం. దానిపైన ఇంకొక స్టిచ్ చేసుకుంటే మనకి లోపలికి ఫోల్డింగ్ చేసి చేతి పని చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. అయిపోయింది ఇది కూడా. చూడండి నెక్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనము ఫ్రంట్ పార్ట్స్ కోసము చూడండి మనం ఇప్పుడు ఫ్రంట్ నెక్కు కొంచెమే బార్డర్ మిగిలింది ఫ్రెండ్స్ నాకు. దాన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసి పెట్టేసిన. అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఫ్రంట్ నెక్కు జాయిన్ చేయడానికి ఈ డిజైన్లో బార్డర్ని దాన్ని జాయిన్ చేసేసిన. అయితే మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్కి మనము ఉక్స్ పట్టి కాజా పట్టికి వేసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఉక్స్ పట్టి వేయడానికి మనము పైన క్లాత్ పెట్టి లోపలికి మడిచేసేది ఉక్స్ పట్టి ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ ఇంకొక స్టిచ్ చేస్తున్నా. దానిపైన కరెక్ట్ ఫోల్డ్ అవ్వాలి కదా లోపలికి, అందుకోసమని లోపలికి మడిచేసేది ఉక్స్ పట్టి పైన పెట్టుకొని లోపలికి మడుస్తాం దీన్ని. చూడండి అయిపోయింది. కాజా పట్టేమో లోపల నుంచి పైనకి బోర్లేసేస్తాం అన్నమాట. చూడండి కింద ఎక్స్ట్రా ఉంటే ఫోల్డ్ చేసి అటు ఇటు అనాలి, కుట్లు పోకుండా ఇంకొక ఫోల్డింగ్ చేసి దాని పైన పెట్టేసేయాలి. దీనికి చేతి కాజాలు వేసేసుకోవాలి. అయిపోయింది చూడండి. మిషన్ కాజాలు వేసుకోవచ్చు, చేతి కాజాలు వేసుకోవచ్చు. లోపల నుంచి పెట్టి పైనకి వేస్తాం అన్నమాట కాజా పట్టి. ఇప్పుడు మనము షోల్డర్ జాయింటింగ్ చూడండి అయిపోయింది. షోల్డర్ నెక్ చూడండి ఒకసారి. ఇక్కడ సైడ్ కూడా సెకండ్ సైడ్ కూడా షోల్డర్ జాయిన్ చేసేసుకొని మనము హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునే ముందు ఎగుడు దిగుడు ఏమన్నా ఉంటే మనము కరెక్ట్ చేసేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్ మనము కింద నుంచి సెట్ చేసుకుంటూ చూడండి అట్లా కుట్టుకుంటూ కరెక్ట్ ఆ టక్స్ పైనే రావాలి మనది. షోల్డర్ జాయింట్ దగ్గర కరెక్ట్గా టక్స్, రెండు టక్స్ ఒక దగ్గర జాయింట్ కావాలి. హ్యాండ్ స్టిచ్ అయిపోయింది కదా, మనము సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకుందాం. సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ అయిపోతే మనకు హ్యాండ్స్ జాయింటింగ్ అయిపోతుంది. రెండు హ్యాండ్స్ కూడా సమానం చూసుకుంటూ పట్టుకోవాలి. చూడండి అట్లా ఒక హాఫ్ మందంతో స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్. సైడ్ స్టిచ్చెస్ వేసుకుందాం. ఇప్పుడు సమానం చూసుకోవాలి, సమానం పట్టుకొని సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి మనము. చూడండి అట్లనే ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని సెట్ చేసుకొని కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకొని నడుము ఎంత ఉందో చూసుకొని దానిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇంకొక స్టిచ్ వేసుకుంటే కరెక్ట్ సమానం వచ్చేస్తుంది. రెండు సైడ్లు కూడా 3 స్టిచ్చెస్ వేసుకోవాలి. మెజర్మెంట్ స్టిచ్ ఒకటి, సైడ్కి 2 ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకోవాలి. అయిపోయినాయి చూడండి. అంతే అయిపోయింది ఫ్రెండ్స్. డోరీస్
ఇట్లా టూ డోరీస్కి కలర్ఫుల్గా ఉన్నాయని చెప్పేసి కొంచెం క్లాత్ మిగిలింది. ఆ క్లాత్ దానికి హ్యాంగింగ్స్ లెక్క స్టిచ్ చేసేసి డోరీస్ జాయిన్ చేస్తున్నా. చూడండి అయిపోయింది ఫ్రెండ్స్. ఈజీ టైలరింగ్ లక్ష్మి. నా ఛానల్ పేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.